కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హృదయ్ పథకానికి ఇవాళ తొలి అడుగు పడింది. చారిత్రక 1000 స్తంభాల గుడి ఆవరణలో పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఇప్పుడు వరంగల్ లాగా ఉండొచ్చు, దానికి ఎవరు బలవంతం చేయరు. అందువలన నగర పాలన అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రజలకి ముందు చెప్పాలా, అయ్యా ఇది స్మార్ట్ సిటీ, దీని కాన్సెప్ట్ ఇది, దీంట్లో మీ భాగస్వామ్యం ఇది, పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం. ట్రాన్స్పరెన్సీ లేకుండా కమిషనరు లేకపోతే ఆఫీసర్ కూర్చొని మాడుకోవడం, లేకపోతే మేయర్ వాళ్ళు నిర్ణయించుకుంటే మిగతా జనం పట్టించుకోరు. ప్రజలకు చెప్పాలా, ఈ మేలు జరగబోతా ఉంది, స్మార్ట్ సిటీ అయితే ఇలా ఉండబోతుంది అని ఒక ప్రజెంటేషన్ కూడా తయారు చేశారు. నెక్స్ట్ టైం నేను మళ్ళా వస్తున్నాను, దానికోసం వరంగల్ వస్తున్నాను. నేను ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఆ సందర్భంగా నేను దాని గురించి వివరంగా ఆ జోలికి పోదలుచుకోవాలి. ఇప్పుడే చెప్పాను, కమిషనర్కి చెప్పాను, మీ ఎమ్మెల్యేలకి, ఎంపీకి, మంత్రి గారికి కూడా చెప్తున్నాను, మాకు మిగతా వాళ్ళకి కూడా చెప్పాను. అన్ని పార్టీలు పిలుస్తాను, వాళ్ళు చెప్పేది వింటారు. ఈ లోపల వాళ్ళు తయారు చేయొచ్చు. మా ఉద్దేశంలో వరంగల్ నగరం ఇలా అయితే బాగుంటుంది, ఇది మా సలహాని. రోటరీ క్లబ్ తో మాడతాం, లయన్స్ క్లబ్ తో మాడతాను, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో మాట్లాడతాను, మాజీ మేయర్తో మాడతాను. ఇంకా అలాగే ఇక్కడ ఉండే ఎవరన్నా ఉద్యమకారులు ఉంటే వాళ్ళు వాళ్ళతో ప్రజా సంఘాలతో మాడతాం. వాళ్ళు ఇచ్చే ఉపన్యాసాలు ఇవ్వడానికి అవకాశం ఉండదనుకోండి. ఎందుకంటే మంత్రి వచ్చినప్పుడు అందరూ ఉపన్యాసం మొదలు పెడితే ఇంకా సాయం దాకా అదే కార్యక్రమం అయిపోతే నేను ఇందాక చెప్పినట్టు దేశం అంతా తిరగాల్సి. వాడు వ్రాతపూర్వకంగా ఏమైనా తెస్తే వాటన్నింటి పరిశీలిస్తాం, చర్చిస్తాం. నేను మన వైజాగ్ లో 2 గంటలు కూర్చున్నాను, కన్సల్టేషన్ విత్ సిటీ అని. ఒక 200 మంది వచ్చారు. ఆ 200 మందిలో 22 మంది మాట్లాడారు. అలాగే మనం వరంగల్లో కూడా విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అప్పుడు వరంగల్ ను ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, ఊర్లో ఒక క్లాక్ టవర్ ఉండాలా, ఊర్లో ఒక ఈవినింగ్ అందరూ వచ్చే సెంటర్ ఉండాలా. ఇప్పుడు మనం పెడుతున్నాం ఇప్పుడు దీంట్లో. దాన్ని సాయంత్రం అంతా కూడా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లాగా, రింగ్ రోడ్ లాగా ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోవాలా. ఇంకా ఎక్కడైనా అవకాశం ఉంటే బోటింగ్ ఉండాలా. కందకం పెట్టారు కోట చుట్టూ, దాంట్లో బోటింగ్ పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది ఎంతవరకు సాధ్యం దాన్ని మనం పరిశీలించుకోవాలా. దాంతో పాటు కొన్ని రోడ్లలో వాహనాలు పోనీకూడదు, కేవలం కాలినడకతో వెళ్ళాలా. సాయంత్రం అందరూ కలిసి కూర్చోవాలి, షాపింగ్ చేసుకోవాలా, సరదాగా ఐస్ క్రీమ్ తినాలనుకున్నా, లేదా ఇంకేదైనా తినాలనుకున్నా సరే, మిరపకాయ బజ్జీ తినాలనుకున్నా, ఏం తినాలనుకుంటే తినడం, కబుర్లు చెప్పుకోవడం. ఆ ప్రాంతంలో కొంత ఏమి ఉండదు, ట్రాఫిక్ ఉండదు, దాని పెడెస్ట్రియన్స్ కి మాత్రమే అంటారు. అలాగే నగరంలో సైకిల్ ట్రాక్ ఒకటి ఉండాలి. కొంతమంది సైకిల్ దుక్కుని, ఈ మధ్య సైకిల్ అవసరం చాలా ఉంది. మన అందరి ఆరోగ్యం చెడిపోతుంది, అలవాట్లు మారిపోయాయి, రుచులు మారాయి, అభిరుచులు మారాయి, వృత్తులు మారాయి, ప్రవృత్తులు మారాయి. దానివల్ల మన జబ్బులు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. సో దాని దృష్ట్యా కొంత సైక్లింగ్ కూడా మళ్ళా మనకు అందరికి అవసరం ఎంతో కూడా ఉంది. అలాగే ఇందాక కలెక్టర్ గారు చెబుతున్నారు, అక్కడ 4.5 కిలోమీటర్లు ఉంది ప్రాకారం అంతా. దాని చుట్టూ రోడ్డు వేస్తే టాంగాలో దాని మీద తిరిగేటికి విహారయాత్ర పర్యాటక కేంద్రంగా తయారు చేయాలి. సో అది ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఎవరైనా నిర్దిష్టమైన ఆలోచనలు ఇచ్చి దానికి తగిన మార్గాలు కూడా చెప్తే వాటిని నేను తప్పనిసరిగా వచ్చినప్పుడు వింటాను. ఇప్పుడు పోతే ఇవాళ ముఖ్యంగా వచ్చింది దాంతో పాటు హౌసింగ్ ఫర్ ఆల్ కింద 34 పట్టణాలను తెలంగాణలో మన అచ్చంపేట, ఆదిలాబాద్, ఆర్మూరు, భువనగిరి, బోధన్, దుబ్బాక, గజ్వేల్, హైదరాబాద్, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, కరీంనగర్, కొల్లాపూర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మెట్పల్లి, మిర్యాలగూడ, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పాల్వంచ, సంగారెడ్డి, షాద్ నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్. ఈ నగరాల్లో అందరికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుగా 34 పట్టణాలను తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగాం. వాళ్ళు ఇచ్చిన పట్టణాలను దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాలా, టీముగా పనిచేయాలా. పార్టీలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ ఉండొచ్చు, అక్కడ బీజేపీ ఉండొచ్చు, అక్కడ తెలుగుదేశం ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి పనిచేయాలి. 68 ఏళ్లు ప్రజలు ఓపిక పట్టారు. ఇప్పుడు ఇంతకు ముందులాగా ఎక్కువ కాలం ఓపిక పట్టరు. జనం అడుగుతారు, డిమాండ్ చేస్తారు, అవి చెప్పారు ఇవి చెప్పారు, ఏమైనా చెప్పండి అని. ఇప్పుడు నేను చూస్తున్నా, దేశం అంతా తిరుగుతున్నా, ప్రజలకు మోడీ గారు రాగానే పెద్ద అందరికి అన్ని ఒకేసారి అన్ని అయిపోవాలని, అన్ని ఒకేసారి అయిపోయే మార్గం ఏమైనా ఉంటే దాన్ని అనుసరించవచ్చు. ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఐసీడీఎస్ వర్కర్ల దగ్గర నుంచి, పత్తి కొనుగోలు దగ్గర నుంచి, ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి, ఇళ్ల నిర్మాణం దగ్గర నుంచి, సోషల్ వెల్ఫేర్ గ్రాంట్ దగ్గర నుంచి అన్ని సమస్యలు ఉన్నాయి. పోతా ప్రభుత్వం ఏం చేసిపోయిందో దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఆర్థిక వ్యవస్థ గడ్డు వ్యవస్థ అందించిపోయారు, దాన్ని మెరుగుపరిచే ప్రయత్నం జరుగుతుంది. జితనా ఆటా ఉతనా రోటీ అని ఒక సామెత ఉంది. ఎంత పిండి ఉంటే పిండి కొద్దే రొట్టె అని, దాని ప్రకారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే కేంద్రము, రాష్ట్రము, జిల్లా, మున్సిపాలిటీ కలిసి పనిచేయాలి. అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయి, ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం కూడా ఉంటుంది. దాని దృష్ట్యా కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలని ప్రయత్నం చేశాం.
అంతేగాని వేరే ఉద్దేశమే లేదు. ప్రభుత్వాలు వేరున్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలనేది ప్రధానమంత్రికి ఉద్దేశం. అందుకే ప్రధానమంత్రి గారు కేంద్ర నిధుల్లో 42% రాష్ట్రాలకు బదలాయించాలా, 5% మున్సిపాలిటీలకు బదలాయించాలా, 2% ప్రకృతి వైపరీత్యాలకు ఇవ్వాలా, 1/2% న్యాయ వ్యవస్థకి ఇవ్వాలని చెప్పని కేంద్రం నుంచి ఉండే డబ్బులో 50 రూపాయలు, కేంద్రం దగ్గర 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు రాష్ట్రాలకు, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, ప్రకృతి వైపరీత్యాలకు, న్యాయ వ్యవస్థకు కేంద్రం బదలాయించింది. ఆ మిగిలిన 50%లోనే ఎవరికి ఏం చేయాలనే విషయం చూడాల్సి ఉంది. దాని ప్రకారం ప్రయత్నం చేస్తున్నాను, మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా మనం ఏర్పాటు చేసుకునే యొక్క ఈ ఏదైతే ఉందో ఈ వరంగల్ ని స్మార్ట్ సిటీ చేసే విషయంలో ఒక కన్సల్టింగ్ ఫామ్ లీ అసోసియేట్స్ అనే దాన్ని అపాయింట్ చేశారు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి. వాళ్ళు కార్పొరేషన్ లో ప్రజలతో చర్చిస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో నేను కూడా ఒకసారి వస్తాను. సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు, జనం అభిప్రాయాలు తెలుసుకోవచ్చు, జనం యొక్క మనసులో కోరిక ఉందో తెలుసుకోవచ్చు. అలాగే ఈ టౌన్ హాల్ మీటింగ్ లాగా పెట్టుకోవడం, వార్డు సభలు పెట్టుకోవడం, స్లమ్ లెవెల్ మీటింగ్ పెట్టుకోవడం, మొబైల్ ఉపయోగించుకోవడం ఇవన్నీ చూడాలా. క్రెడిట్ వర్దినెస్ ఈ నగరానికి ఉందా, మనకు అప్పిస్తే దీనికి ఖర్చు చాలా పెద్దదవుతుంది. కేంద్రం ఇచ్చే 500 కోట్లే, రాష్ట్రం కొంత పెట్టొచ్చు, చాలదది. చాలినప్పుడు ఏం చేయాలా, అప్పు తెచ్చుకోవాలా. అప్పు తెచ్చుకోవాలంటే తిరిగి కట్టే స్తోమత మనకుందా, దానికి జనం రెడీగా ఉన్నారా అని చూడాలి. ఇప్పుడు ఇన్ని నగరాలు పెట్టాం కదా, దేశం మొత్తం 100 నగరాలు. మా సొంతూరు నెల్లూరు కూడా లేదు స్మార్ట్ సిటీలో. నేను అక్కడ మంత్రిని కేంద్రంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ మంత్రి నెల్లూరు అయినా కూడా నెల్లూరు లేదు. ఎందుకంటే పారదర్శకతతో కొన్ని ప్రమాణాలతో ముందుకు వెళ్ళాం. అందుకని దాని పక్కన ఏ ఊరు అవకాశం ఉంటే దాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఇకపోతే ఈరోజు మిత్రులారా, మన యొక్క ఈ హృదయ్ ఇవాళ ముఖ్యంగా మనం పెట్టుకునే ఫంక్షన్ అవుతుంది హృదయ్ అంటే ఏంటంటే మన దేశానికి హృదయం లాంటిది. ఏది మన దేశానికి హృదయం లాంటిది? మనిషికి హృదయం ఎంత ముఖ్యమో దేశానికి వారసత్వం ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో, జీవన విధానం అవుతుందో, పద్ధతి అవుతుందో, సాంప్రదాయం అవుతుందో, కళ ఏదవుతుందో, ఈ తోరణాలు కావచ్చు, కాకతీయ తోరణాలు కావచ్చు, లేకపోతే మన యొక్క ఈ ప్రాకారాలు కావచ్చు, లేకపోతే అనేక రకాలైన ప్రత్యేకతలు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారు. చూడండి, ఈ యొక్క ఎప్పుడో ఏ రోజుల్లో నియమించిన యొక్క ఈ రామప్ప మందిరం, 1000 కాళ్ళ మండపం, 1000 స్తంభాల దేవస్థానం అవుతుందో, దీని యొక్క ఆర్కిటెక్చర్ దాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచం అంతా అబ్బురపరిచే విధంగా ఉంది. ఇలాంటి వాటిని కాపాడుకోవాలా, వాటి ప్రాముఖ్యతను గుర్తించాలా. మన పురాతన కాలంలో మన పెద్దలు మనకి ఇచ్చిపోయిన వారసత్వం దాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు వారసత్వ నగరాలను కొన్ని ఎంపిక చేయమన్నాడు. ఫలానివి చేయమని చెప్పరా. ఏమంటే నాకు ముందు ఈ ప్రాంతంలో గుర్తొచ్చింది, అన్నిటికన్నా ముందు వరంగల్ మహానగరం అనే ఉద్దేశంతో నేను వరంగల్ నగరాన్ని ఎంపిక చేసిన వెంటనే మీ ఆ రోజు ఎంపీగా ఉన్నట్టు శ్రీహరి గారికి కూడా వెంటనే చెప్పాను. డాక్టర్ రాజేశ్వరరావు గారు కూడా చెప్పాను. డాక్టర్ రాజేశ్వరరావు గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ధర్మారావు, జంగారెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి, ఇక్కడ ఉన్నట్టు మిగతా స్థానికంగా అశోక్, సునీల్ వీళ్ళందరూ వచ్చిన అదేరా సార్ వరంగల్కి ఏదైనా చేయాలని. ఏం చేయాలంటే ఏదో చేయండి సార్, చేసి ఊరిని కొద్దిగా ప్రాముఖ్యతకి తేవాలని చెప్పి వాళ్ళు 1-2 సార్లు పర్యాలు మాట్లాడున్నారు. నాకు ఇవన్నీ గుర్తున్నాయి. గుర్తుపెట్టుకుని ఎప్పుడైతే అవకాశం వచ్చిందో 12 నగరాలు ఎంపిక చేయాలి దేశం అంతా. తక్షణం మొట్టమొదటిగా వరంగల్ నగరాన్ని ఎంపిక చేసి దానికి 40 కోట్ల రూపాయలు కేంద్రం దాంట్లో కేటాయించి ఆలోచన చేయడం జరిగింది. రెండవది, ఆంధ్ర ప్రాంతంలో అమరావతి అనే ఒక పురాతన నగరం ఉంది. ఇప్పుడు కొత్తగా కట్టే అమరావతి కాదు, పురాతనంగా గౌతమ బుద్ధుడు అక్కడ ఉండే యొక్క స్తూపాలు ఉండే అమరావతి ఒకటి ఉంది. దాన్ని ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో మనం దీన్ని బాగా చేయాలంటే దీనికి ఒక షెల్ఫ్ ఆఫ్ 5 వారసత్వ జోన్లను, వలయాలను ఈ నగరంలో గుర్తించాం. ఏందంటే ఒకటి భద్రకాళి టెంపుల్, దాని పరిసరాలు, లేక్, దాని చుట్టూ యొక్క లేక్ సరస్వతం, దాని పరిసరాలు. 2 ఫోర్ట్ వరంగల్ యొక్క కోట, దాని చుట్టూ పరిసరాలు. 3 1000 పిల్లర్ టెంపుల్, మనం ఉండే ఈ మందిరం. 4 వడేపల్లి లేక్, వడేపల్లి ఆ యొక్క సరస్సు ఉందో ఆ సరస్సు కూడా పురాతనమైంది, అది కూడా చూశాను ఇప్పుడు వస్తున్నాను. 5 కాజీపేట దర్గా కూడా చాలా పురాతనమైంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ కాజీపేట దర్గా ఇస్లామిక్ స్కాలర్ల ప్రకారం అది 3 దర్గాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. పచ్చ రంగులో ఉండే దర్గాలు ఇన్ ఆనర్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీస్. 1 బాగ్దాద్ లో ఉంది, 2 మదీనాలో ఉంది, 3 కాజీపేటలో ఉందంటే అది మనకు గర్వకారణం కాబట్టి దాన్ని కూడా దీంట్లో చేర్చుకోవడం కూడా జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నాను. అందుకని మిత్రులారా, ఈ కాకతీయ ఆ రాజుల యొక్క పరిపాలన సందర్భంగా వరంగల్ ఒకప్పుడు మహావైభవంగా వెలిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ తోరణ, ఈ తోరణం అవుతుందో మనం దాన్నే ఈరోజు చిహ్నంగా పెట్టుకున్నాం. చాలా నిజంగా అద్భుతమైన సందేశాన్ని అది అందిస్తుంది. అలాంటి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కల్చరల్ హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో, ఆ తర్వాత
ఈ బతుకమ్మ పూజ లాంటి యొక్క గ్యాదరింగ్స్ అలాంటి సమావేశాలు జరిగినప్పుడు ఈ యొక్క రేకులో భద్రకాళి టెంపుల్ పక్కన రేకులో దాన్ని కూడా ఆ విధంగా ఆకర్షణీయంగా సుందరంగా తయారు చేయాలని చెప్పని, తర్వాత ఈ ప్రజలు ఎక్కువగా సందర్శించే యొక్క ఈ మందిరాలు ఎత్తున్నాయో వీటిని బాగుపరచాలని చెప్పని, వాడేపల్లి లేకేట్ ఉందో అది ఒక రిచ్ న్యాచురల్ అసెట్, మనకి ప్రకృతి ప్రసాదించే వరం అది. కానీ దాన్ని సరిగా మనం ఉపయోగించుకోకుండా ఉన్నాం. అందుకని దీన్ని ఒక మేజర్ రిక్రియేషనల్ స్పాట్ గా తయారు చేయాలా, ఆ రోడ్డు 40 అడుగులు రోడ్డు 100 అడుగులు రోడ్డు చేయాలా చేసి హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టూ ఏ విధంగా తయారు చేస్తారో ఆ విధంగా అక్కడ ఫుడ్ కోర్ట్స్, అక్కడ ఏటీఎంస్, అక్కడ మన కొన్ని ఎంటర్టైన్మెంట్ ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఈ ఆలోచనలన్నీ కూడా మన వాళ్ళు చేశారు. వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికైతే దీనికి 36 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 12 కోట్లు ఇప్పుడు నేను మంత్రి గారి చేతికి ఇవాళ ఇవ్వడం కూడా జరిగింది. రాబోయే 27వ తారీఖున మరో 2వ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో దీనికి కొరవ అమౌంట్ కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తారని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. వరంగల్ ఫోర్ట్ కి ఆ ముందు ముఖద్వారము, ఎంట్రన్స్ గేట్, రెండు పక్కల రోడ్డు యొక్క సుందరీకరణ, అలాగే శృంగార బావి అని ఉంది అక్కడ, దాన్ని ఆధునీకరించడం, అలాగే మోడ్స్ వీటన్నిటిని కూడా ఈ చేయడం, అంటే డీసీటింగ్ వీటన్నిటి రీసెట్టింగ్ ఏతుందో దాన్ని చేయడం కార్యక్రమం అవుతుంది. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ హెరిటేజ్ పార్క్ అండ్ రీజర్వేషన్ ఆఫ్ పాండ్ పద్మాక్షి టెంపుల్ అదొక కార్యక్రమం ఉంది. రీడెవలప్మెంట్ ఆఫ్ 1000 పిల్లర్ టెంపుల్ విత్ ఫెసిలిటీస్ ఫర్ పార్కింగ్, ఇల్యూమినేషన్, ల్యాండ్స్కేపింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సైనేజెస్ ఎట్సెట్రా. డెవలప్మెంట్ ఆఫ్ పార్కింగ్, ఇల్యూమినేషన్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అట్ కాజీపేట దర్గా. ముందు మొదటి దశలో తీసుకునే కార్యక్రమాలు ఇవి. కరెక్ట్ గా చెబుతున్నారు. చుట్టుపక్కల ఉన్న ఆక్రమణలో కూడా భూములు ఇచ్చేదానికి ఇష్టపడ్డారని చెప్పని, ఇది మీ నగరాన్ని బాగు చేసుకునే పని. అందుకని దయచేసి మీరందరూ కూడా దీంట్లో సహకరించమని నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వం అంటే ఎవరో, ప్రభుత్వం అంటే కేసీఆర్తో నరేంద్ర మోడీ గారితో కాదు. ప్రభుత్వం అంటే మందే. డబ్బులు అంటే వాళ్ళేమో సొంతంగా డబ్బులు ఇస్తారా? నేను ఇందాక డబ్బులు ఇచ్చాను, నా జేబులో తీసి శ్రీహరి గారికి ఇచ్చానా? మీరు కట్టిన పన్నులను నిల్వ చేసి దాన్ని దేనికి ప్రాధాన్యత ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అందుకని దయచేసి దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అందుకని అటు మీ నగరానికి పెద్ద అదృష్టం చెప్పనా, వరంగల్కి 3 in 1. 1 హృదయ నగరం అయింది, 2 స్మార్ట్ సిటీ కాబోతుంది, 3 అమృత నగరం ఉంది. సో అమృత నగరం వచ్చి, హృదయ నగరం వచ్చి, స్మార్ట్ సిటీ ఆకర్షణీయ నగరం వస్తే ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన ఉంది చెప్పండి. కానీ దీనికి అందరి సహకారం, ప్రజల సహకారం అనేది ఏ పని జరగదు. మేమందరం రాజకీయ నాయకులు అంతా గత 40 ఏళ్లుగా చేసిన పని ఏంటంటే, జనాన్ని అందరిని ఎట్ట అలవాటు చేశామంటే అన్ని పనులు గవర్నమెంట్ చేస్తాయా, మనం ఏం పట్టించుకోబడలేదు. సబ్ కామ్ సర్కార్ కరేగా, హమ్ బేకార్ బయటతో చెరేగా అనే మెంటాలిటీ వచ్చింది. ఇది లాభం లేదు. దీనివల్ల ఏమి జరగదు. ఎవరు అడుగుతున్నారు? మన పన్నులు కట్టాలంటే సార్, పన్నులు కట్టొద్దు, పనులు చేయొద్దు. పని చేయాలంటే పని ఉండాలి కదా. పని చేయాలంటే పన్ను వేసి వసూలు చేయాలి. డబ్బు లేకుండా ఏం చేయడం. సంపదను సృష్టిస్తే సంపదను పంచవచ్చు. నా చిన్నప్పటి నుంచి తినేవాడిని నేను. కొందరు పంచాలని నాకు అనుమానం వచ్చేది. పంచాలన్నారు, ఎక్కడి నుంచి తీసి పంచాలంటే ముందు పెంచాలా. పెంచకుండా పంచి మాత్రమే మిగులుతుంది ఆఖరికి. దాంతోపాటు ఇక్కడ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ పైన కూడా అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. నగరాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం పైన కూడా వివిధ పార్టీల నుంచి నాకు ప్రతిపాదనలు వచ్చాయి. మంత్రిగా నేను ఏ పార్టీ ప్రతిపాదన ఇచ్చినా, ఏ శాసనసభ్యుడు ప్రతిపాదన ఇచ్చినా దాన్ని తప్పనిసరిగా దాని యొక్క అర్హతను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తర్వాత ఈ బ్యూటిఫికేషన్ ఆఫ్ సిటీ పార్క్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, సిటీ బస్సెస్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో PPP మోడల్లో చేపట్టబోతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజలు దానికి సిద్ధం అవ్వాలి. సిద్ధమైన వాళ్ళకే ముందు అవకాశాలు వస్తాయి. అలాగే అందరికి ఇళ్లు, దాంట్లో 30% ఇళ్లు తప్పనిసరిగా పేదలకు, దళితులకు, వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. అది కూడా అమలవుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తాను. దాంతోపాటు ఈ మధ్య ప్రధానమంత్రి గారు 2-3 చెప్తాను. ఒక విషయం చెప్పాడు ప్రధానమంత్రి గారు. ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలా, కానీ అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యంలోనే అందరికి భావన కలగాలి. నాకు కూడా అందుకే చెప్పాడు ఆయన, అంత్యోదయ, అట్టడుగున్న కూర్చున్న వాడికి చేరాలా, ఆఖరి లైన్ ఉన్నవాడికి చేరాలా, అప్పుడే అభివృద్ధికి అర్థం ఉంది. అంతేగాని పైపైన కొద్దిమంది మాత్రమే అభివృద్ధి చెందితే మిగతా వాడు అభివృద్ధి చెందినట్టు కాదు. నీకు తల బాగుండి, మెడ బాగుండి, కింద కాళ్ళు బాగా పీకిపోయాయి అనుకోండి, ఏం చేస్తావు? నడవలేవు సరిగా. అలాగే సమాజంలో కూడా అందరికీ మేలు జరగాలి. అందుకని అంత్యోదయాన్ని పెట్టారు. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, సప్రెస్డ్, అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ పీపుల్, వనరబుల్ సెక్షన్స్, దే హావ్ టు బి అప్లిఫ్టెడ్ అని. అందుకని ఆయన జనధన యోజన పెట్టాడు. దేశంలో 18 కోట్ల మందికి
5 నెలల్లో బ్యాంక్ అకౌంట్ తెరిచే కార్యక్రమాన్ని జనధన యోజన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టబడిందని సందర్భంగా మీ అందరూ మనం చేస్తున్నాం. రెండోది జనశ్రీ బీమా యోజన. మీరు గాని నెలకు రూపాయి గడితే నెలకు రూపాయి పాన్ కూడా రాదు, బీడీ కూడా రాదు. బీడీ తాగేవాళ్ళు ఉంటే రూపాయి గడితే నెలకి సంవత్సరానికి 12 రూపాయలు గడితే నీకు ప్రమాదం జరిగితే 2 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే రోజుకు 90 పైసలు గడితే సంవత్సరానికి 330 రూపాయలు గడితే నీ జీవిత లైఫ్ ఇన్సూరెన్స్ అవుతుంది. ప్రమాదం వస్తే 2 లక్షలు వస్తుంది. అలాగే నెలకి 42 రూపాయలు గడితే అటల్ పెన్షన్ యోజన పేరుతో నీకు 60 ఏళ్ళు దాటితే 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అలాగే ఏదైనా జరిగితే నీకు ప్రమాదం నీ కుటుంబానికి 8,50,000 రూపాయలు వస్తుంది అటల్ పెన్షన్ యోజన కింద. కొత్తగా ముద్రా బ్యాంక్ అని ఒకటి పెట్టారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకలి, మంగలి, హరిజన, గిరిజన, లంబాడ ఈ పేద వర్గాలు ఏమవుతున్నారో తోపుడు బండ్లు వాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, రోడ్డు పక్కన సమోసాలు అమ్మేవాళ్ళు, లేకపోతే చిన్న చిన్న రిక్షా నడిపేవాళ్ళు, ట్యాక్సీ నడుపుకునేవాళ్ళు, ఆటో నడుపుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం ఇడ్లీ దొడ రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు చాలా మంది. వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వాలని మ్యాండేట్ ఇచ్చారు. ముద్రా బ్యాంక్ అనే పేరుతో గవర్నమెంట్ ఇచ్చే అప్పుల్లో 60% వీళ్ళకి ఇవ్వాలి, ముందు ఈ పేద వర్గానికి ఇవ్వాలని ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఆదేశాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అందుకని ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి. కేంద్ర పథకాలు ఉన్నాయి, రాష్ట్ర పథకాలు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీ కూడా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. అందరం కలిసి మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఆశా వర్కర్స్ విషయమో లేకపోతే అనేక రైతుల విషయం చెప్పారు. వీటిని నేను దృష్టిలో పెట్టుకుంటాను. ఇప్పటికే నేను దానిపైన కొంత ప్రభుత్వ విభాగాలతో మాట్లాడుతూ ఉన్నాను. అన్నిటికీ నేను ఒక్క మంత్రిగా అన్నిటికీ సమాధానం ఇవ్వడం కూడా సాధ్యం కాదు. ఇవాళ ముఖ్యంగా దీనిపైన దృష్టి కేంద్రీకరించాను కాబట్టి చాలా సంతోషం. ఈ చేస్తే ఉపయోగం ఏంటంటే చూస్తున్నాను ఇప్పుడు అక్కడ పిల్లలు స్త్రీలు అందరూ వచ్చి చూస్తున్నారు మందిరం. ఈ గాని బాగా ఆకర్షణీయంగా చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. పర్యాటకులు అంటే టూరిస్టులు. పర్యాటకుల సంఖ్య పెరిగితే లాభం ఎవరికి? నగర ప్రజలకి. వ్యాపారం వృద్ధి అవుతుంది. నగరపాలక సంఘానికి పన్నులు ఎక్కువ వస్తాయి. ఆ డబ్బులతో మళ్ళా మన యొక్క నగరాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకని ఈ యొక్క కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములై హృదయ నగరాన్ని, స్మార్ట్ సిటీని, సుందర నగరాన్ని, మూడవది అమృత నగరాన్ని, ఈ మూడింటిని కూడా విజయవంతం చేయడం కోసం మీరు అందరూ సహకరించాలని కోరుతూ, నేను చాలా తక్కువ టైంలో ఇక్కడికి వస్తానని చెప్పాను. కానీ ముఖ్యమంత్రి గారు వెంటనే ఉప ముఖ్యమంత్రికి చెప్తాను, వారిని కూడా మీరు తీసుకెళ్ళని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ధన్యవాదాలు. కలెక్టర్ గారు అలాగే కమిషనరు వాళ్ళు కూడా త్వరితగతిన మా యొక్క జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వచ్చి సంప్రదిస్తే దానికి కావాల్సిన ప్రణాళిక అంతా వాళ్ళు తయారు చేశారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాను. నేను మళ్ళా వచ్చినప్పుడు మనం ఆకర్షణ నగరాల పైన గోష్ఠి నిర్వహించుకుంటాం. ఆ సందర్భంగా అందరం కలవచ్చని మీ అందరికీ మనవి చేస్తూ మీరు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలు గౌరవనీయులు గారు కేంద్ర మంత్రివర్యులకి కాకతీయుల తోరణాన్ని జ్ఞాపికగా అందజేస్తూ ఉన్నారు. మీరు అందించినటువంటి చక్కటి సందేశం స్ఫూర్తితో వరంగల్ పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుంది అని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన, జిల్లా ప్రభుత్వ పాలనా యంత్రాంగం పక్షాన